ఈరోజు మనము ఎండు కొబ్బరి ఎర్రగడ్డ కారం చేసుకుందామండి. రోట్లో దంచుకుందామండి. ఈరోజు బాగా మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ నేను రోట్లో దంచుతాను. రోట్లో దంచితే బాగుంటుంది. ముందుగా కొబ్బరి బాగా దంచుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నా. కారం ఉప్పు మీకు తగినంత వేసుకోండి. రోలు బాగా చిన్న రోలు, అందుకని ఎగిరిపోతుంది. ఇలా కలుపుకుంటూ దంచాలి. బాగా మెత్తగా మెదగాలి కొబ్బరి. రైస్లోకైతే చాలా బాగుంటుంది. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నా. ఉల్లిపాయ మెత్తగా దంచలేదు, నేను కచ్చా పచ్చాగా దంచుతున్నా ఉల్లిపాయ. మీరు కావాలంటే కొద్దిగా మెత్తగా దంచుకోండి. ఇంతే అండి, సాలంగా. ఉల్లిపాయ మెత్తగా దంచినామంటే మీకు కారం కొంచెం ముద్దగా వస్తుంది. నేను ఉల్లిపాయ మెత్తగా దంచలేదు. చపాతీలో అందుకు తినేటప్పుడు చపాతీకి ఇట్లా ఉల్లిపాయ ఉంటే బాగా తినడానికి బాగుంటుంది, రైస్కు చపాతీకి. ఇప్పుడు తిరగవాత పెడదాము. పోపండి, కొద్దిగా నెయ్యి వేసి పోపు వేద్దాం. నెయ్యితో అయినా వేసుకోవచ్చు, నూనెతో అయినా వేసుకోవచ్చు. పోపు కూడా లేకుండా తినచ్చు, అట్లే తిరువాత లేకుండా కానీ తినచ్చు, బాగుంటుంది. కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని అంతా చిన్న మంట మీద వేగిద్దాం. ఇట్లా చిన్న మంట మీద వేగాలి. ఇప్పుడు కారం వేసి ఓసారి కలుపుదాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. రెడీ అయిపోయింది ఎర్రగడ్డ కారము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఈ కారం బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. మీకు కొద్దిగా ముద్దగా కావాలనుకుంటే ఉల్లిపాయ ఎక్కువసేపు దంచుకోండి, ముద్దగా అవుతుంది.
రెడీ అండి కారం.